హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 11వ భాగాన్ని వినేద్దాం. జాగ్రత్త అమ్మ. బాయ్ ఆంటీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అమ్మ దగ్గరికి వెళ్తే అసలు నాకు ఎప్పుడూ అనిపించలేదు. జీవితంలో మొదటిసారి నాకు అలా అనిపిస్తుంది. నేను ఒంటరిని అని, ఏ ప్రపంచంలో ఒంటరి అయిపోయానని, నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరని, గుండెల్లో చెప్పలేనంత బాధ, మనసంతా తెలియని అలజడి, ఏమవుతుందో అని. హలో మేడం, ఎక్కడికి వెళ్ళాలి? అవును, నేను ఎక్కడికి వెళ్ళను. మహీకి మళ్ళీ నేను రానని చెప్పాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలి నేను ఇంకా అక్కడికి వెళ్ళనని? హలో మేడం, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. బస్ స్టాండ్కి వెళ్ళండి అన్నది. సరే కూర్చోండి. కనీసం ఒక్కసారి కూడా ఆయనకి నేను గుర్తురాను కదా. కనీసం వెళ్ళకు అని కూడా ఆపలేదు. అసలు తిరిగి కూడా చూడలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంది ఉమా. రే మహి, ఉమా ఎక్కడ్రా? అసలు కనపడ్డం లేదే. ఎక్కడికి వెళ్ళింది తను? ఏమో నాకు తెలియదమ్మా, నీ దగ్గర ఉందనుకున్నాను అన్నాడు. అవునా, ఎక్కడికి వెళ్ళింది ఉమా? కావ్య ఉమ్మని చూసావా? లేదత్తా, చూడలేదు. ఉండు, నేను చూస్తాలే, మీరు కూర్చోండి అన్నది. ఏంటక్క, ఎక్కడా లేదే. ఏమన్నా బావకు చెప్పిందేమో. ఇంతకీ బావ ఎక్కడున్నాడు? ఓ, ఇక్కడ కూర్చున్నావా? బావా ఏంటి ఇక్కడున్నావు? అయినా ఎందుకలా ఉన్నావు? అమ్మ ఏమన్నా అందా? అదేం లేదు కావ్య. మరి అవును, అక్క ఎక్కడ అసలు కనపడలేదే. పెళ్లిలో కూడా మీరు కనీసం ఒక్క ఫోటో కూడా దిగలేదు. బావా ఏమైంది అసలు నాకు చెప్పవా? ఏమైందా? తను అని జరిగిందంతా చెబుతాడు. ఏంటి, ఇదంతా జరిగిందా? ఎప్పుడు అని అడిగింది. అంటే మీరు వెళ్ళాక ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అయినా బావా, నాకెందుకు అక్క అలా చేసి ఉండదనిపిస్తుంది. ఏంటి కావ్య నువ్వు? నా కళ్ళ ముందే తన బ్యాగ్లో నుండి పడింది. ఏమో బావా, నేను తను చూసింది ఇప్పుడే. అయినా నాకు తను అలానే కనిపించలేదు. అయినా నువ్వేంటి, తనను ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు. తను ఎలాంటిదో నీకు తెలీదా? బ్యాగ్లో నుండి పడితే తను తీసినట్టేనా? నువ్వలా ఎలా తనని కొట్టావు? పాపం కదా అక్క. కావ్య, నీకు తెలుసుగా నాకు ఇలాంటివంటే నచ్చవని. అది ఎవరు చేసినా నేను ఇలాగే రియాక్ట్ అవుతా, నీకు తెలుసు కదా అన్నాడు. కానీ ముందు వెనక చూడకుండా అలా కొట్టి వెళ్ళిపోమన్నావు. ఎక్కడికి వెళ్తుందని ఆలోచించావా అసలు? అది ఈ టైంలో ఏంటి బావా నువ్వు కూడా ఆలోచించకుండా? ఏమో, నాకు మాత్రం తానే తీసింది అనిపిస్తుంది. అవునా, సరే, నీకు నిరూపిస్తారా తను తీసి ఉండదని? అదెలా? నువ్వు రా చెప్తాను అంటూ తను తీసుకెళ్ళింది. మేడం, బస్ స్టాప్ వచ్చింది, దిగండి అన్నాడు. ఇదిగోండి అంటూ డబ్బులు ఇచ్చింది. అమ్మ దగ్గరికి వెళ్తాను అనుకుంటూ ఆలోచిస్తూ బస్సులో కూర్చుంది. బావా, నువ్వు ఇక్కడే ఉండు. అదిగో అక్కడ కనిపిస్తున్న ఆంటీ అమ్మకు చాలా క్లోజ్. ఇప్పుడు చూడు ఏం జరిగిందో తానే నిజం చెప్తుంది చూడు. కానీ అదేలా నేను చూస్తాను అంటున్నాడు. ఉండు బావా, నీకు ఆంటీ గురించి తెలీదు. ఆంటీ ఏం జరిగినా అసలు దాచుకోలేదు, తానే చెప్తుంది చూడు. చూద్దాంలే. ఒకవేళ నిజంగా తానే తీసిందని తెలిస్తే మాత్రం జీవితంలో దాని ముఖం కూడా చూడను అనుకుంటున్నాడు. ఆంటీ ఏం కావ్య? ఆంటీ అది మా బావతో వచ్చింది చూడు. ఆ అమ్మాయిని పంపించాలని ఉంది, కానీ ఎలానో అర్థం కావడం లేదే. మా అమ్మ చూస్తే తననే బాగా చూసుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? బావ పక్కన ఆ అమ్మాయిని అస్సలు చూడలేకపోతున్నాను నేను. ఇప్పుడు చూడు, ఆంటీ జరిగింది చెప్తుంది. ఈ దెబ్బతో బావకి నిజం తెలుస్తుంది. మా అమ్మని ఇలా చేసిందని కూడా తెలుస్తుంది. ఏంటి కావ్య నువ్వు అలా అంటున్నావు? అలా అనకూడదమ్మా. మరొక అమ్మాయి గురించి నీకు తెలుసా? పాపం మీ అమ్మకి అమ్మాయి ఎంత బాగా నచ్చిందో, కానీ ఆ అమ్మాయి మాత్రం నెక్లెస్ దొంగతనం చేసిందని మీ అమ్మ పాపం ఎంత బాధపడిందో. తనను వచ్చినప్పటి నుండి ఎంత బాగా చూసుకుందో. ఆ అమ్మాయి ఇలా చేస్తుందని అనుకోలేదు. అయినా నువ్వేంటి అలా ఆలోచిస్తున్నావు? అలా ఆలోచించకూడదు, అర్థమైందా? నాకు కొద్దిగా పనుంది, వెళ్తున్నానమ్మా. ఏంటి ఇలా మాట్లాడింది? మా అమ్మనే ఇదంతా చేసి ఉంటుంది అని అనుకున్నా, కానీ ఆంటీ ఏంటి ఇలా చెప్పింది? చూసావుగా కావ్య, ఇదంతా చేసింది ఉమని, నాకు బాగా అర్థమైంది ఇప్పుడు అంటున్నాడు మహి. దేవుడా, ఇదేంటి ఇలా జరిగింది? ఇదంతా అమ్మకు చేయకపోతే ఎవరు చేశారు? అక్కనే దొంగతనం కాదు, అలా చేసి ఉండదు. ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది. కానీ అక్క మాత్రం ఎంత బాధపడి ఉందో పాపం. తులసి, నువ్వు చెప్పినట్టుగానే నీ కూతురు నా దగ్గరకు వచ్చింది. అచ్చం నువ్వు చెప్పినట్టుగానే చెప్పా. నాకు తెలుసు అది నీ దగ్గరకు వస్తుందని. ఆ అమ్మాయి వెళ్ళిపోతే దానికి కారణం నేనయ్యి ఉండొచ్చు అని దానికి బాగా తెలుసు. దానికి తోడు మహీని కూడా పిలుచుకొని వచ్చి ఉంటుందే. అవును తులసి, దూరంగా నిలబడి మా మాటలు వింటూ ఉన్నాడు అబ్బాయి. తెలుసు, నా కూతురే పిలుచుకొని వచ్చి ఉంటుంది. కావ్య, నువ్వేమనుకుంటున్నావే? నేను నీ తల్లిని, నాకు తెలుసు. నువ్వు ఆంటీ దగ్గరికి వస్తే తను నిజం చెబుతుంది అనుకున్నావు కదా. పాపం మహీని కూడా పిలుచుకొని వచ్చావు. ఒక్కసారికే వాళ్ళని కలపాలి అనుకుంటున్నావా? అది జరగదు. ఆ అమ్మాయికి తగిన బుద్ధి చెప్పాను, లేకపోతే నా కూతురి స్థానంలో రావడానికి దానికి ఎంత ధైర్యం. ఇప్పుడు చూడు, మహీ దానితో అస్సలు మాట్లాడు. నేను పడిన బాధ ఆ అమ్మాయి కూడా అనుభవించాలి. అదే నాకు కూడా కావాలి.
పద మనం వెళ్దాం, నువ్వు కూడా ఫోటోలు తీపించుకో వికాస్ పక్కన నిలబడి అంటుంది. ఇంటికైతే వచ్చాను కానీ అమ్మకేం చెప్పాలో, తను అడిగే వాటికి ఏం సమాధానం చెప్పాలో ఏమో. ఏదైతే అది అయింది. ఇంత దూరం వచ్చాక డోర్ కొట్టింది. ఎవరు అంతగా డోర్ కొడుతున్నారు? వస్తున్నాను. ఎవరు? అమ్మ. సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఉమా, నువ్వేంటే ఇక్కడ? అసలు అల్లుడు గారు ఎక్కడే? అడుగుతుంటే చెప్పవేంటే? అల్లుడు గారు రాలేదా? ఏంటమ్మా, నేను వచ్చుంటే నన్ను ఎలా ఉన్నావని అడగకుండా ఆయన గురించి అడుగుతున్నా? ఆయన రాలేదు. చెప్పానుగా పెళ్ళి అని, అందుకే నేను వచ్చా. ఆయన అక్కడే ఉన్నాడు. చాలా లోపలికి రావచ్చా లేక వెళ్ళిపోనా? ఆగు. ఎక్కడికి? రా ముందు లోపలికి. అవును, ఏంటి ముఖం ఎర్రగా? అది అది అక్కడ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా, అందుకే. ఇవి దోమలు కొట్టినట్టు లేవే, ఎవరు గట్టిగా కొట్టినట్టుందే. అబ్బా అమ్మా, ఎవరు కొడతారు నన్ను చెప్పు. అవును కదా. నాన్న ఎక్కడమ్మా? బయటికి వెళ్ళారులే. వెళ్ళు, ఫ్రెష్ అయ్యి రాపో. నీకు ఇష్టమైన టిఫిన్ చేస్తా. పెళ్ళిలో తిన్నావో లేదో అసలు. ఏంటి ఉమా కళ్ళల్లో? ఏం లేదమ్మా, నువ్వు చాలా గుర్తొచ్చావు ఎప్పుడు. ఐ లవ్ యూ అమ్మా. ఏంటి నువ్వు? ఎవరన్నా ఇలా ఏడుస్తారా చెప్పు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. అమ్మా, నీకెలా చెప్పాలి నా గురించి? కనీసం నీ ముందు ఏడవడానికి కూడా నాకు అవకాశం లేదమ్మా. ఇలా రూమ్లో ఒంటరిగా. ఆయనకి అవన్నీ ఏం తెలీదు. తనతో ఇన్ని రోజులు కలిసి ఉన్నా కానీ నా గురించి కూడా ఆయనకి తెలియదు. తెలిస్తే ఇలా అనేవాడే కాదు. తనకు కేవలం ప్రియ అంతే. ఆయనకి నేనంటే అసహ్యం. మహి ఎలా వెళ్ళిందో అని కనీసం ఆలోచించావు కూడా కదా నా గురించి? నేను నీకు ఏం అన్యాయం చేశానో కూడా నాకు తెలియట్లేదు. నా జీవితంలోకి వచ్చి బ్రతికుండగానే నరకం చూపిస్తున్నావు నాకు అని అనుకుంటూ ఉమా బాధపడుతూ ఉంది. రే మహి, ఉమా ఇక్కడ ఇంట్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏం జరిగిందిరా? అడుగుతుంది నిన్నేరా. పెళ్ళయ్యాక అడిగా, చెప్పలేదు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు. తను ఎక్కడికి వెళ్ళింది? తను ఏమో నాకు తెలియదమ్మా. అయినా తన గురించి నాకు చెప్పకు, అర్థమైందా? నువ్వు కోడలని నెత్తిన పెట్టుకున్నావుగా. ఇప్పుడు ఏం చేసిందో తెలిస్తే నువ్వే అసహించుకుంటావు తెలుసా? అసలు ఏం చేసిందిరా? నువ్వు అంతలా కోపంగా ఉన్నావు. ఏం జరిగింది? ఏం చేసిందా? తన దొంగతనం చేసింది. పెళ్లి కూతురు నెక్లెస్ని నేను కళ్ళారా చూశాను. తన బ్యాగ్లో ఉండడం చాలా. ఇంకా చెప్పాలా? అమ్మ, ఇప్పుడు చెబుతున్నా విను. తనంటే నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు ఇష్టం లేదు. మేము బాగున్నాం అనుకుంటున్నావు. మేము ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. ఎప్పటికీ ఇలానే ఉంటాం. ఇంకా 8 నెలల్లో నేను తనకి విడాకులు ఇస్తున్నాను. ఆ విషయం తనకు కూడా చెప్పాను. ఇప్పుడు నీకు చెబుతున్నాను. మాటికి దాని పేరు నా దగ్గరికి చెప్పావు అసలు బాగుండదు, అర్థమైందా? రే మహి, నేను చెప్పేది వినిరా. మహి. ఏంటి ఇలా జరిగింది? ఇదంతా ఆ తులసి చేసుంటుంది. కానీ ఉమా ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? అయ్యో ఉమా, అంటే నిన్న వాడు తనని కొట్టాడు. అందుకే బుగ్గన ఎర్రగా అంతలా కందిపోయింది. నాకు చెప్తే ఎక్కడ బాధపడతానని అలాగే మనసులో అంత బాధ ఉన్నా బయటికి నవ్వుతూ కనిపించింది. నిజంగా ఉమా, అంతా నా వల్లే. వాడు మారుతాడనుకున్నా కానీ ఇలా నీ జీవితం నాశనం అవుతుందని తెలుసుంటే ఈ పెళ్ళి అసలు చేసేదాన్నే కాదు. తనకు ఫోన్ చేయాలి. రింగ్ అవుతుంది, ఎందుకు తీయడం లేదు? తను ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది? నాకెందుకో చాలా భయంగా ఉంది. ఉమా బహుశా స్నానం చేస్తుందేమో. ఎవరు ఫోన్ చేసేది? ఓ వదినగారా? హలో ఉమా కాదు వదిన, నేను. అమ్మయ్య, ఉమా అక్కడికి వెళ్ళింది. చాలు. ఉమా స్నానం చేస్తున్నట్టుంది, అందుకే తీయలేదు. అవునా వదిన? తను ఎప్పుడొచ్చింది? ఇందాకే వచ్చింది. సరే, నాకు కొన్ని పనులున్నాయి. తను వచ్చాక ఫోన్ చేయమని చెప్పండి. సరే. వదిన ఒకసారి అల్లుడు గారు కూడా వస్తే బాగుండు. ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చారు, ఇంకా రాలేదు. అందుకే ఇప్పుడు రమ్మని చెప్పండి. ఇద్దరు కలిసి ఇక్కడ నుండి వెళ్తారు. అలాగే చెప్తాలేండి, ఉంటాను. అసలు ఆ తులసి ఇదంతా చేసింది. తన గురించి నాకు బాగా తెలుసు. ఇలా చేస్తుందని నేను భయపడ్డాను. ఇప్పుడు ఎలా? ఉమను వాడు అసలు క్షమించడు. కానీ ఆ తులసితో నేను నిజం చెప్పిస్తాను. అమ్మా ఉమా, టిఫిన్ రెడీ, తొందరగా రా. వస్తున్నానమ్మా. కూర్చో, నువ్వు తింటూ ఉండు. ఈలోపు నీకు టీ తీసుకొస్తా. సరే అమ్మా. అసలు కడుపు నిండా తిన్నది కూడా లేదు. అమ్మ నా కోసం ఎంతో ప్రేమగా చేసింది అనుకుంటూ తినేలోపే ఇష్టం లేదని చెప్పినా కొంచెం కూడా సిగ్గు లేకుండా నన్ను చేసుకున్నావు. ఇప్పుడు నీ నిజస్వరూపం బయటపడింది. నీకు కొంచెమైనా సిగ్గుంటే ఈ క్షణమే ఇక్కడి నుండి వెళ్ళిపోతావు. ఇలా మళ్ళీ నాతో చెప్పించుకో అనుకుంటున్నాను. పదే అవే మాటలు నా చెవులకు వినిపిస్తున్నాయి ఉన్నాయి. తనను కొట్టినందుకు నాకు బాధ కాలేదు. నా గురించి ఇన్ని రోజులు ఉన్న కనీసం నేను ఎలాంటి దాన్నో కూడా తెలుసుకోలేకపోయాడు. ఇంకా తినడం అటుంచి బ్రతకాలనే కోరిక లేకుండా పోయింది నాకు. ఏంటుమా, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? తింటున్నానమ్మా. నువ్వు నన్ను ఎప్పుడూ చెప్పనివ్వు కానీ నేను ఒకటి చెప్పనా? చెప్పమ్మా. ఏంటది?
మీ ఆయన అంత దూరంలో ఇల్లు తీసుకుంటే నువ్వు ఏ వస్తువు తెచ్చుకోవాలనుకున్నా అంత దూరం నడిచే వెళ్ళాలి, మళ్ళీ రావాలి. అంత శ్రమ అవసరమా? మీ ఆయనకి చెప్పి వేరే ఇల్లు చూడమని చెప్పే. నువ్వు అంత దూరం వెళ్ళి వస్తుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి? నువ్వు అసలు ఎక్కడికైనా నడిచి వెళ్ళావా ఎప్పుడైనా? ఈ మాట అప్పుడే చెబుదామనుకున్నా, కానీ నీకోసమే ఇల్లు తీసుకున్నాడని చెబితే సైలెంట్ అయ్యాను. చెప్తాలే అమ్మా. అవును, మీ అత్తగారు ఫోన్ చేశారే, ఆవిడతో చెప్పా. మహీని కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను. ఏంటి, అత్తయ్య ఫోన్ చేశారా? అయ్యో, నేను అత్తయ్యకి చెప్పుండాల్సింది. తను ఒకవేళ మహీని అడిగితే ఆయన మొత్తం చెబితే చాలా బాధపడతారు. తన వల్లే అని కుమిలిపోతారు. అమ్మా, ఇప్పుడే వస్తానుండు. ఎక్కడికే, తినేళ్ళొచ్చుగా. ఏంటో దీనికి పెళ్ళి అయిందని మాటే కానీ ఇంకా చిన్నపిల్ల మహస్తత్వమే పోలేదు. అలా ఉమా వెళ్ళి వాళ్ళ అత్తయ్యకి ఫోన్ చేస్తుంది. హలో అత్తయ్య. అమ్మా ఉమా, సారీ అత్తయ్య, నాకు అమ్మను బాగా చూడాలని ఉంటే మహీదే చెప్పి పొద్దున్నే ఇక్కడికి వచ్చాను. మీకు చెబుదామనుకున్నాను, కానీ మీరు ఎవరితోనో మాట్లాడుతుంటే చెప్పలేదు. ఉమా, మనసులో అంత బాధ పెట్టుకొని నేను బాధపడకూడదని ఎంత బాగా అబద్ధం చెప్తున్నావే నువ్వు. హలో అత్తయ్య, వింటున్నారా? వింటున్నానమ్మా. మీకు చెప్పలేదని ఏమనుకోకండి. ఇందుకీ టిఫిన్ చేశారా? రిసెప్షన్కి మహీ బట్టలు తన బ్యాగ్లోనే ఉన్నాయి. ఆయనకి మీరు చెప్పండి, మర్చిపోతారేమో. సరే అమ్మా. ఏంటత్తయ్య, ఏం మాట్లాడలేదు? ఆరోగ్యం బాగానే ఉందా మీకు? బాగుందమ్మా. సరే అత్తయ్య, రిసెప్షన్ పనిలో ఉన్నట్టున్నారు, నేను తర్వాత చేస్తానండి. బాయ్ అత్తయ్య అన్నది. మీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియలేదు. ఇన్ని రోజులు ఆయన్ని మార్చుకుందాం అనుకున్నా, కానీ నాకు ఇప్పుడే తెలిసింది ఆయనకి ఎప్పుడు నేను భార్యలాగా కనిపించలేదు కదా, సాటి మనిషిలా కూడా. అందుకే నేనంటే నా వ్యక్తిత్వం ఏంటో కూడా ఆయనకి తెలియలేదు. ఆయనకు ఆరోగ్యం బాగోలేంటే డాక్టర్ దగ్గర కూడా ఆయన్ని అడగకుండా డబ్బులు ఇచ్చినా నేను మరొకరి నెక్లెస్ ఎందుకు తీస్తానని కూడా ఆలోచించలేదు. ఆయన నన్ను దొంగను చేసి వెళ్ళిపోమన్నాడు. పర్వాలేదు, నాకు ఇప్పుడు తెలిసింది ఆయన మనసులో నా స్థానం ఏంటో, నేనేంటో బాగా అర్థమైంది. తను కోరుకున్నట్టే నేను తనని ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఆయన హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నాన్న వచ్చాక తనతో నెమ్మదిగా చెప్పేస్తా జరిగిందంతా. అసలే ఆయనకి ఆరోగ్యం బాగుండదు, అందుకే నెమ్మదిగా చెప్పడం మంచిది. నాన్న బాధపడతారు, కానీ అర్థం చేసుకుంటారు అన్న నమ్మకం నాకుంది అనుకుంటూ బాధపడుతూ ఉంది ఉమా. బావా, పద టిఫిన్ చేద్దు. వద్దు కావ్య, నువ్వు వెళ్ళి తిను. బావా, కనీసం స్నానం అన్నా చేస్తావా లేదా? ఇలాగే కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు? ఎలాగో అక్కడిని పంపించేశావుగా, ఇంకేంటి? చూడు, నువ్వు కోపంలో అలా వెళ్ళిపోమన్నావు, కానీ నీకు చాలా బాధగా ఉంది కదా అని అడిగింది కావ్య. ఒకటి చెప్పనా, ఎంత అనుకున్నా నువ్వు తనను ప్రేమించావు, అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నావు. తను అలా పంపించేశాక ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు. ఇదే బావా ప్రేమంటే. కావ్య, చాలు, ఇంకా ఆపుతావా? నువ్వు వెళ్ళు, నేను స్నానం చేసి వస్తా. ఏంటి, ఇలా కూర్చుంటే ప్రేమంటా? దాని మీద నాకు ప్రేమనా? నెవర్. తను నా జీవితం నాశనం చేయడానికే వచ్చింది. అయినా ఎన్ని అనుకుంటే ఏం లాభం? తను ఇంకా రాదు. అమ్మకు కూడా చెప్పేశా. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఫస్ట్ టైం జీవితం ప్రశాంతంగా ఉందనిపిస్తుంది నాకు. అది ఆ నెక్లెస్ దొంగతనం చేసి చాలా మంచి పని చేసింది. లేకపోతే ఈ అవకాశం నాకు వచ్చిండేదే కాదు. ఈ విషయంలో ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలి. అవును, నా డ్రెస్సులు దానికి అంత ధైర్యమా? ఇదిగో ఇక్కడే పెట్టింది బ్యాగ్ కూడా. పద మహి, రెడీ అవుదు కానీ. ఏ డ్రెస్ వేసుకోవాలబ్బా? అవును, ఇదేంటి, ఇందులో ఏదో ఉంది, పర్సులాగా ఉంది. ఎవరిది? ఏమున్నాయి ఇందులో? 2 రింగ్స్, ఒక చైను. ఈ చైన్ నేను, ఈ పేపర్ ఏంటి అనుకుంటూ ఓపెన్ చేయగానే, మహి, నువ్వు ఇది చదవడానికి కూడా ఇష్టపడవని నాకు తెలుసు, కానీ నాకు చెప్పాలనుకున్నా, కానీ నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. అందుకే ఇది రాస్తున్నాను. ఇంకా ఆ చైన్ అత్తయ్య నువ్వు కాబోయే భార్యకు తీసుకున్నావని చెప్పి నా మెడలో వేసింది, కానీ నాకు తెలుసు నువ్వు నా కోసం మాత్రం తీసుకుని ఉండవు అని. అందుకే ఆవిడ వేసిన వెంటనే దీన్ని తీసి దాచిపెట్టా, నీకు ఇచ్చేద్దామని. ఇంకా ఆ 2 రింగ్స్లో ఒకటి అత్తయ్య పెళ్లి చూపుల తర్వాత నాకు ఇచ్చింది, నువ్వు నాకు గిఫ్ట్గా ఇవ్వమన్నావని. నేను కూడా నీకు ఇవ్వాలని మరొకటి అలాంటిదే కొని నిన్ను ఫస్ట్ కలవడానికి వచ్చినప్పుడు తెచ్చాను, కానీ నువ్వే నాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు. నేనంటే నీకు ఇష్టం లేదని పెళ్ళి ఆపమని. ఇంకా ఇవ్వడానికి కూడా నా అవకాశం లేదు. అందుకే రిసెప్షన్లో వికాస్ వాళ్ళకి మన తరపున ఇద్దామని తెచ్చాను, కానీ నాకు ఆ అవకాశం లేకుండా పోయింది. అందుకే ఇవి నీ బ్యాగ్లో పెట్టాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పర్వాలేదులే, నేను ఏం బాధపడట్లేదు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇట్లు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏమీ కానీ ఉమా. ఛీ, ఇది ఇచ్చిన ఈ రింగ్స్ని నేను వికాస్ వాళ్ళకి ఇవ్వాలా? ఏం అవసరం లేదు. అదే ఎప్పుడన్నా కలుస్తుందిగా, అప్పుడే దాని ముఖంలో విసిరి కొడతా. ఇంకా ఈ చైను అమ్మకు అసలు బుద్ధి ఉండదు, అన్నీ తనకిస్తూ ఉంటుంది. ఇది నా ప్రియ కోసం. ప్రియా, నువ్వు ఈ చైన్ వేసుకునే టైం తొందరలోనే ఉందలే, అప్పుడు నీకు గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తా అనుకుంటూ ఉన్నాడు. అమ్మా, నాన్న ఎప్పుడొస్తాడే?
ఉమా ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళాడు. ఇందాకే ఫోన్ చేశా. 2 రోజులు 3 రోజులు పట్టొచ్చన్నారు. ఏం అర్జెంటు పనో ఏమో, బట్టలు కూడా తీసుకోకుండా వెళ్ళాడు. మళ్ళీ తర్వాత ఎవరినో పంపిస్తాడట. అప్పుడు ఇవ్వాలంట. నువ్వు వెళ్ళిపోతావా ఇప్పుడే, లేక అల్లుడు గారు వస్తున్నారా? లేదమ్మా, ఆయన రారంట. ఈరోజు రిసెప్షన్ మధ్యలోనే వెళ్ళిపోతాడు. నేను మళ్ళీ నాన్న వచ్చాక నాన్నతో మాట్లాడిన తర్వాత వెళ్తా. మీ నాన్నతో ఏం మాట్లాడాలి ఉమా? అదేం లేదులే, నువ్వు కంగారు పడకు. ఊరికే చాలా రోజులైందిగా నాన్నని కలిసి. మొన్న కూడా నువ్వే వచ్చావు, అందుకని చూసి వెళ్తాలే. అవునా? ఇంకో ఏదో అని భయపడ్డానే. అలా వికాస్ రిసెప్షన్ చూసుకొని మహి ఊరికి వెళ్తుంటే, రే మహి, ఉమను కూడా పిలుచుకొని వెళ్దాంరా. అమ్మా, నీకు ముందే చెప్పా, ఇంతటితో నాకు పట్టిన శని వదిలిపోయింది. ఇంకా నేను తనతో వెళ్ళడం అది కల. అవునా? ఇప్పుడు నువ్వు ఉమని పిలుచుకొని వెళ్ళకుంటే నేను ఇంకా నీతో మాట్లాడను. అదేంటమ్మా అలా అంటుంది? అయినా తను ఊరికే అంటుంది, మళ్ళీ తనే ఫోన్ చేస్తుందిలే, నాకు తెలుసు అనుకుంటున్నాడు. అలా వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినకుండా ఊరికి వెళ్ళిపోతాడు. మహి వాళ్ళ అమ్మ అప్పటి నుండి తనతో మాట్లాడకుండా అలాగే ఉంటుంది. ఉమా మాత్రం మహి అన్న మాటలకి బాధపడుతూ వాళ్ళ నాన్న వచ్చాక తనకు చెప్పాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా 2 రోజుల తర్వాత ఉమా స్నేహితురాలు సౌమ్య ఫోన్ చేయడంతో ఉమకి ఫోన్ ఇచ్చి తాను వంటగదిలోకి ఉంటుంది. ఇంతలో ఉమా నాన్నగారు ఉమను సర్ప్రైజ్ చేద్దామని ఉమా అమ్మగారికి ముందే చెప్పడంతో తాను డోర్ తీసి ఓపెన్లో పెట్టుంటుంది. ఆయన లోపలికి వచ్చి ఉమాకు ఇష్టమైనవన్నీ చేతిలో పట్టుకుని తన గది దగ్గరికి వెళ్ళి తనను పిలుద్దామనుకునేలోపు గదిలో ఉమా సౌమ్యకి చెబుతున్న మాటలన్నీ వింటాడు. సౌమ్య, ఆయనకి నేనంటే ఇష్టం లేదే, తన ముందు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. తను నాకు చెప్పాడు సంవత్సరం తర్వాత తను నాకు విడాకులు ఇస్తానని. నాకు చాలా బాధగా ఉంది. అదీ కాక నిన్న వాళ్ళ అత్తయ్య కొడుకు ఫంక్షన్లో నన్ను కొట్టి నన్ను అక్కడి నుండి వెళ్ళిపోమన్నాడు. నా ముఖం ఇంకా చూపించొద్దని చెప్పాడు. నాకు చాలా బాధగా ఉంది సౌమ్య. ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఒకసారి ఇంటికి రా, నీతో అన్నీ చెబుతాను అన్నది. ఇలా ఒక్కసారిగా ఉమా ఏడుస్తూ చెప్పడంతో ముందే ఆరోగ్యం బాగులేకుండా ఉన్న ఉమా నాన్నకు ఆ విషయం వినేసరికి ఉమా జీవితం ఇలా ఉందేంటి అనుకుని చాలా టెన్షన్, భయంతో హార్ట్అటాక్ వచ్చి ఉమా అని అంటూ కింద పడిపోయాడు. తన చేతిలో ఉన్న వస్తువులన్నీ ఒక్కసారిగా కింద పడిపోయేసరికి ఆ శబ్దానికి వంటగదిలో ఉన్న ఉమా అమ్మగారు ఫోన్ మాట్లాడి బాధగా కూర్చున్న ఉమా ఒక్కసారిగా ఏంటి శబ్దం అని చూసేసరికి అక్కడ పడి ఉన్న వాళ్ళ నాన్నని చూసి ఉమా ఒక్కసారిగా చూసి, నాన్న ఏమైంది నాన్న నీకు? తెలీదు, ఏదో శబ్దం అని చూసేసరికి ఇలా ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదమ్మా. నాకు చాలా భయంగా ఉంది. ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఏమండి, లేవండి, ఏమైందండి మీకు? ఇందాక బాగానే వచ్చారుగా లోపలికి. అమ్మా, నువ్వు కంగారు పడకమ్మా, నేను రాఖీకి ఫోన్ చేస్తాను, వాడు కార్ తీసుకుని వస్తాడు, నువ్వేం భయపడకు సరేనా అంటుంది ఉమా. అలా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఉమా వాళ్ళ అమ్మగారు కస్తూరి ఇద్దరూ చాలా భయంతో బాధపడుతూ ఉంటారు. ఉమకి మాత్రం నాన్నకి ఉన్నట్టుండి ఏం జరిగిందంటే, నాన్న, నేను సౌమ్య తన మాటలన్నీ విన్నాడా అంటే నాకు చాలా భయంగా ఉంది. ఎందుకో నాన్నకి ఇలా జరిగిందేంటి? డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వచ్చి ఉమా వాళ్ళతో ఆయన ఎందుకో చాలా టెన్షన్ పడ్డారు. ఇలానే ఇంకోసారి జరిగితే మేము కూడా ఏం చేయలేం. అయినా మీకు ముందే చెప్పాం కదమ్మా, ఆయన హార్ట్ పేషెంట్ అని, ఆయనకి ఏ విషయం ఆయనకి నెమ్మదిగా చెప్పాలని. ఇంకోసారి ఇలా వస్తే మాత్రం మేము కూడా ఏం చేయలేం. కొద్దిసేపు ఉన్న తర్వాత వెళ్ళి చూడండి, రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. అలాగే డాక్టర్. అమ్మా, నువ్వు ఇంకా టెన్షన్ పడకు, నాన్నకు బాగానే ఉందిలే. నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేనేం చేసేదాన్ని కాదు. నాకు అలా కింద పడడం చూస్తేనే కాలు చేతులు అసలు ఆడలేదే. ఏం పనో ఏమో, వెళ్ళి రాగానే ఇలా అయింది. నేను చూస్తూనే ఉన్నాను. ఇంకా మీకు ఇవన్నీ ఎందుకు అని వింటేగా మీ నాన్న. అమ్మా వదిలేయమ్మా, ఇప్పుడు నాన్నకి బాగుంది కదా, నువ్వు టెన్షన్ పడి నీ హెల్త్ పాడు చేసుకోకు. నాన్న నా గురించేనా ఇలా చాలా భయంగా టెన్షన్గా ఉంది నాన్న అనుకుంటూ ఉంది. నిజంగా ఆయనకి తెలిస్తే, ఒకవేళ నన్ను అడిగితే ఇప్పుడు నేనేం చేయాలి? విషయం చెప్తే నాన్న ఆరోగ్యం ఏంటి? దేవుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి అని లోపలే బాధపడుతూ ఉంది ఉమా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.